ఇప్పుడు మీరు కొత్త బట్టలేం కొనక్కర్లేదు, ఈ బట్టలు వేసుకోండి చాలు. ఇవా నేనా? ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నో వే. ఏంటి మీకు బాగోమంటున్నారా? మీ తాతయ్య గారి బట్టలు మీకు చాలా బాగుంటాయి, వేసుకోండి. నాకు వద్దంటున్నాను కదా. నాకు ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవి బాగోవు, నాకు నచ్చవు కూడా. నాకు ఈ డ్రెస్ ఓకే, నువ్వు ఇది తీసుకెళ్ళు. అరే వేసుకుంటేనే కదా బాగుండేది లేనిది తెలిసేది. అయినా గుడికి వెళ్దామని మీ తాతయ్య గారే ఈ బట్టలు వేసుకోమన్నారు. వేసుకోకపోతే బాధపడతారేమో, ఒకసారి ఆలోచించండి. వేసుకోకపోతే తాతయ్య డెఫినెట్గా ఫీల్ అవుతారు. బిజినెస్లో సెంటిమెంట్స్ ఉండకూడదు, కానీ నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి మాత్రం సెంటిమెంట్కి బెండ్ కావాల్సి వస్తుంది. సరే అయితే పుట్టినరోజు నాడు మిమ్మల్ని మాత్రం ఎందుకు ఇబ్బంది పెట్టడం, పెద్దకి ఇచ్చేస్తానులే. ఒక్క నిమిషం. తాతయ్య బాధపడతారన్నావు కదా, వేసుకుంటానులే. సరే తొందరగా వేసుకుంటండి, పద. జాతరకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అయ్యగారు. ఈ ఏడు మనవడొస్తున్నాడు. జాతర అంగరంగ వైభవంగా జరగాలి. అలాగే అయ్యగారు. అయిందా? అయింది. ఏంట్రా బాబు ఇది? పంచ ఎవరైనా ఇలా కట్టుకుంటారా? నాకు సూట్ అవుదని నేను ముందే చెప్పాను కదా. సరిగా కట్టుకోవడం చేతనైతే పంచకట్టు ఏ మగడికైనా బానే ఉంటుంది. నేను కడతా, పద. నువ్వు అవదు. నువ్వా వద్దు. మరేం పర్లేదు, కావాలంటే సాయానికి సాయం తర్వాత చేద్దరు గాని. ఏది? వద్దు వద్దు వద్దు, వదలండి. సిగ్గా? సిగ్గు కాదు, చిరాగ్గా ఉంది. ఏదో అవసరం కాబట్టి ఆడమన్నట్టు ఆడుతున్నాను, కానీ ఎన్ని వేషాలు, ఇంత టైం వేస్ట్. నో వే, నా వల్ల కాదు. నువ్వు పంచగడుతున్నావా సరస్సు? ఏం చేస్తాం పెద్దయ్య, పట్నం నుంచి వచ్చినా నీ మనవడికి పంచి కట్టుకోవడం రాదు. పట్నం నుంచి వస్తే అక్కడ పంచ కట్టుకోవడంలో ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? పట్టుకో. ఇదేం చేసుకోవాలి నేను? అది మీ తాతగారిని అడుగు, చెప్తారు. ఇలా ఇది పట్టుకో. ఆగరా తాత. అదే బాబాయ్ గారు, పూజకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారా? అన్నీ సిద్ధమేనమ్మా, నువ్వేం కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటాను కదా. సరే బాబాయ్. తాత మనోళ్ళు ఇంకా రావట్లేదేంటి? అయిపోయింది. అది పెద్దయ్య, ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు. నా దిష్టే తగిలేలా ఉంది. తాతయ్య,
నాకు కష్టంగా ఉంటుంది, వద్దని చెప్పాను కదా. చూడు ఇది ఎలా ఊడిపోతుందో. ఇష్టం పెంచుకుంటే ఏది కష్టం అవ్వదు. ఇప్పుడే వస్తానుండండి. ఏది కుర్తా పైకెత్తండి. అరే అరే ఎత్తమంటున్నా కదా. హా? ఓ, ఓ. ఏ, 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 ఏ. ఆ? హా, ఇప్పుడు ఊడమన్నా ఊడదు. సరస్సు ఏదైనా చేస్తే తిరుగుంటుంది తాత. అక్క 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 ఆకలిస్తుంది అక్క. బంగారం లాంటి ఉప్మా నేల పాలు చేసావు కదే జిడ్డి మొహం దానా. లేవే లే. చేసిందంతా చేసేసి అక్క అని అరుస్తున్నావేటే? హా? మీ అక్క ఏమన్నా వచ్చి పొడిసెత్తదా? నిన్నేమో ఇంట్లో వదిలేసి మీ అక్క ఊరి మీదకి పోతాది. నువ్వేమో నన్ను ఇలా సాధించుకు తింటావు. పైసా ఉపయోగం లేకపోగా ఈ నట్టు ఒకటి మాకు. నడవే నడు నడు. ఇక్కడే పడుండు. మళ్ళీ లోపలికి అడుగు పెట్టావో కాళ్ళిర కొడతాను. ఆకలిస్తుంది. ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి ఆకలి. వేరే పనేం లేదే? నన్ను తినేవే, నన్ను తిను. ఎంత తిన్నా సరిపోదంటే నీకు? అది కడుపా సెరువా? మాయదర్శంతాని నా ప్యానల్ తీయడానికి పుట్టారే. వీళ్ళకి వండిపోయడానికే సరిపోతుంది జీవితాంతం. ఏడ్సిస్తాను మరి. తినవే, తిని తగలడు. ఆకలేస్తుంది, ఆకలేస్తుంది. ఎక్కడున్నావు అక్క? ఆకలేస్తుంది.
ఏంటో అంతా కొత్తగా ఉంది. నా బర్త్డే అంటే ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ పార్టీస్తో వేరే రేంజ్లో జరిగేది. కానీ ఈ సంవత్సరం పుట్టినరోజు సంగతే మర్చిపోయానంటే ప్రాజెక్ట్ గురించి అంతలా ఆలోచిస్తున్నానని అర్థం. ఇంటి ముందు టెంట్ వేసుకున్నా, ఇంట్లోకి వచ్చాక ఈ వేషాలు వేస్తున్నా, అన్ని ప్రాజెక్ట్ కోసమే. నిన్ను కోరుకుంటే ఏదన్నా అయిపోతుందంట కదా. తాతయ్యని ల్యాండ్స్ గురించి అడిగితే ఒప్పుకునేలా చేసి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేలా చూడు. ఆ రోజు చెప్పింది గుర్తుందా పెద్దయ్యా? దేవుడు మనల్ని ఇంకా ప్రాణాలతో ఉంచాడు అంటే మనం పొందాల్సిన ఆనందాలు ఇంకా మిగిలే ఉన్నాయని అర్థం. అదే నిజమైంది కదా. అదే ఆ రోజు మీరు ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకునుంటే ఇంత ఆనందం దక్కుండేదా? నిజమే సరస్సు. ఆ రోజు అమ్మవారిలాగా అడ్డుపడి నా ప్రాణాలు రక్షించావు. నీ నోటి చలువ వల్ల ఈనాడు నా మనవడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇది మొదలే పెద్దయ్యా. నీకు దూరం అయిన సంతోషాలన్నీ ఒక్కొక్కటిగా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఇదిగో నా మాటకి నీ మనవడే సాక్ష్యం. అరే, దేవుడు బొట్టు పెట్టబోతుంటే తల తిప్పేసుకుంటున్నావేంటి? పెద్దయ్యా, నీ మనవడికి ఇంకా చిన్నప్పటి బుద్ధులు పోయినట్టు లేవు. అప్పుడు కూడా ఇంతే కదా. ఎవరైనా బొట్టు పెడతామంటే అలా ఇలా తల తిప్పి తప్పించుకుని పారిపోయేవాడు. ఓ గాడ్, వాట్ ఎ క్రేజీ గర్ల్. ప్రతిదానికి ఓ చరిత్ర చెప్తుంది. కానీ ఈరోజు పుట్టినరోజు, తప్పించుకునే సమస్య లేదు. బొట్టు పెట్టుకోవాల్సిందే. వద్దు, నేను పెట్టుకుంటాను. రాహుల్, కళ్ళలో పడిందా? అందుకే చేతగాని పనులు చేయకూడదు. చెప్పిన మాట బుద్ధిగా వినాలి. ఏది చూడండి. ఏం కాలేదు. అరే, కళ్ళలో కుంకుమ పడితే ఏం కాలేదంటావేంటి? అలా నులిమితే కళ్ళు నొప్పెడతాయి. చూడండి. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల గారే ప్రణయ పోయింది, చాలు. పెద్దయ్యా, నీ మనవడికి వయసుతో పాటు సిగ్గు కూడా పెరిగిపోయింది. బంగారు తల్లి. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యప్ప స్వామి ప్రసాదం మీకోసమే తెప్పించాను. గుడ్ మార్నింగ్ తేజ బాబు. గుడ్ మార్నింగ్. ఏంటండి ఏకాంబరం గారు హడావుడి? హడావిడి కాదండి, అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకోండి. మేడం గారితో పనేమన్నా ఉందా? అదేంటి తేజ బాబు అలా అనేశారు? పొద్దున్నే ప్రసాదం తెచ్చి కాకపడుతుంటేనో పట్టేశాడు. మీదంతా నాన్నగారి పోలిక బాబు, ఏదైనా ఇట్టే పట్టేస్తారు. ఈ అపశకునం ఏంటండి బాబు, ప్రసాదం జారబోయింది. కింద పడకుండా పట్టుకున్నావు కదా, ఎఫెక్ట్ పెద్దగా ఉండదులే. ఏదొచ్చినా ఇలా వచ్చి అలా పోతుంది.
ఏంటి ఏకాంబరం అపశకురం అన్నావు? మా అత్తగారు వచ్చింది. ఏమో మీకే తెలియాలి తేజాబాబు. కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు కదా. హాయ్ వాగ్దేవి. బాగున్నారా? బాగున్నాను వాగ్దేవి. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానతయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. వస్తున్నట్టు ఒక్క ఫోన్ కూడా లేదు. ఏంటి సడన్ సర్ప్రైజ్? ప్లీజ్ సిట్ డౌన్. కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండి అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది వాగ్దేవి. అలాగే గవర్నమెంట్ టెండర్ ఒకటి ఉంది, అది కూడా వేద్దామని. ఏది? ఆ ఓల్డ్ బిల్డింగ్స్ ఆక్షన్కి వచ్చాయి, దానికోసమేనా? అవును వాగ్దేవి. అయితే మనిద్దరం పోటీ పడబోతున్నాం అన్నమాట. ఎందుకంటే నేను ఆ టెండరే వేయబోతున్నాను. అవునా? నరేష్, ఆ టెండర్ పేపర్స్ తీసుకురా. అదేంటి కాచాయిని, టెండర్ పేపర్స్ చింపేశావు? నా వాగ్దేవికి నేను పోటీ ఏంటి? అయినా వాగ్దేవితో పోటీ పడగలిగే సత్తా ఎవరికుంది? ఎందులో అడుగు పెట్టినా నువ్వే నెంబర్ 1 వాగ్దేవి. ఓడిపోవడానికే నీతో పోటీ పడాలి. ఇప్పటి వరకు కాకా పట్టడంలో నేనే నంబర్ 1 అనుకున్నాను. కాదు, ఈవిడే నంబర్ 1. మెల్లగా పుట్టలో పడుతుంది. ఇప్పుడు తర్వాత పాచిక వేయాలి. నరేష్, నీకు అవార్డు వచ్చినందుకు చిన్న కానుక వాగ్దేవి. ఇవన్నీ నాకెందుకు కాచాయిని? వనజకి ఇచ్చి వెళ్ళు. నీకు ప్రెజెంటేషన్ అక్కర్లేదు, పొగడ్తలే కావాలి. సరే, నువ్వు వనజకిచ్చే, నేను బయలుదేరుతాను. అదేంటి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు, ఒక్క పూట ఉండకుండా? ఈవినింగ్ ముంబైలో మీటింగ్ ఉంది వాగ్దేవి. సరే, కనీసం నీ కూతుళ్ళు ఎలా ఉన్నారో చూసైనా వెళ్ళు. ఎంత మాటన్నావు వాగ్దేవి? పువ్వుల్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి ఆ పువ్వులు ఎలా ఉన్నాయని ఎవరైనా అడుగుతారా? అబ్బా, మామూలు కాకా కాదండి బాబు. ఈవిడి చేత కోకాపేటలో కాకా పట్టడం ఎలా అని కోచింగ్ సెంటర్ కూడా పెట్టించేయచ్చు. బాగా పొంగిపోయినట్టుంది. ఇక కొట్టిన గ్యాస్ చాలు గాని అసలు విషయానికి వచ్చేయచ్చు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను వాగ్దేవి. మ్యాగీకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే పెళ్ళేంటి కాచాయిని? ఇప్పుడేగా చదువుకునొచ్చింది. పైగా తనకంటూ ఏవో గోల్స్ ఉన్నాయి, అవి సాధించాలనుకుంటోంది. కానీ మన గోల్ మాత్రం పిల్లలకి మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసేయడమే కదా. నిజమే, కానీ ఏదైనా సంబంధం ఓకే చేసే ముందు ఒక్కసారి నా దృష్టిలో కూడా పెట్టు. అసలు నా ఉద్దేశమే నీ దృష్టిలో పెట్టడం. అందుకే కదా మ్యాగీని నీ దగ్గరకు పంపించాను. నీ అంతటి నువ్వే మ్యాగీని నా చిన్న కొడుకిచ్చి చెయ్యి అని అడగాలి. తప్పకుండా వాగ్దేవి. నీకు తెలియకుండా మ్యాగీ పెళ్లి జరగడమా? నీ చేతుల మీదగానే జరగాలి. మమ్మీ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే రావడం, మళ్ళీ బయలుదేరడం కూడా అయిపోతుందమ్మా.
అదేంటి మామీ వచ్చి కాసేపు అయినా అవ్వకుండానే వెళ్ళిపోతున్నా? 2 డాటర్స్ ఇక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారో ఏంటో అని కూడా అడగవా? నాకు అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్లాల్సి వస్తుంది బేబీ. అయినా మీరు ఎవరి దగ్గర ఉన్నారు? మా వాగ్దేవి దగ్గర. ఇంకా మీరు ఎలా ఉన్నారని అడగాల? చూడు బేబీ, నువ్వు వాగ్దేవి దగ్గర అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇంకో వాగ్దేవిలా తయారవ్వాలి. అది నా కోరిక. ఓకే మమ్మీ. వెళ్ళొస్తాను వాగ్దేవి. మంచిది. వెళ్ళొస్తానమ్మా. అల్లుడు గారు వెళ్ళొస్తాను. మంచిదత్తయ్య. వనజ, మీ అమ్మ నీకోసం ఈ నెక్లెస్ తీసుకొచ్చింది.